ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. 6 గంటల పాటు ఏకదాటిగా కుంభవృష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబై వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో 300 మిల్లీలీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మిల్లీమీటర్ల, పోవాయిలో 314 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగిపోవడంతో చాలా లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై, ఠానే, పల్ఘర్, రాయ్గఢ్లో ప్రతిరోజు దాదాపు 30 లక్షల మంది సబర్బన్ లోకల్ రైలు సేవలను వినియోగించుకుంటారు. వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. అటు స్కూళ్లు, కాలేజీలకు నేడు సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం కూడా ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముంబైతో పాటు ఠానే, పల్ఘర్, కొంకన్ బెల్ట్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక నిన్న ఠానేలోని షాపూర్ ప్రాంతంలో ఓ రికార్డును వరద నీరు చుట్టుముట్టగా అందులో చిక్కుకున్న 49 మందికి పైగా పర్యాటకులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకున్న 16 మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.